అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలు నేటి వరకు కూడా పరిష్కారం కావట్లేదని కూడా వారు ఆందోళన చేస్తూ కూడా 3 రోజులు కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము గొంతమ్మ కోరికలు అడగట్లేము, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ప్రమోషన్లు కల్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, మా పరిస్థితులు మాకు కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఎన్నిసార్లు మంత్రులకు ముఖ్యమంత్రులకు విన్నవించుకున్నా కూడా మా సమస్య పరిష్కరించడం కావడం లేదు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేము సమ్మె చేయవలసి వచ్చిందని కూడా వారు చెప్తున్న పరిస్థితి. చాలామంది ఆరోగ్య మిత్రులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేస్తున్నారు, ఈ ధర్నా ఉద్దేశం ఏంటి? మాకు శ్రమదోపిడీ జరుగుతుంది సార్. మొదటగా మేము గత 17 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్నాము. మమ్మల్ని తీసుకుంది ఆరోగ్యశ్రీకి సంబంధించి వర్క్ చేయడం కోసం తీసుకున్నారు. డిగ్రీ బేస్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్తో తీసుకున్నారు. కానీ ఈహెచ్ఎస్ వరకు, జేహెచ్ఎస్ వరకు, ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయుష్మాన్ భారత్ వరకు పని చేస్తున్నారు. పని చేస్తానికి మేము విల్లింగ్ ఉన్నాం, చేస్తాం. కానీ ఇన్ని పథకాల పని చేసేందుకు కూడా మాకు ఇచ్చేది ఒకే ఒక వేతనం ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం కానీ మా ట్రస్ట్ అధికారులు కానీ గుర్తించాలని కోరుకుంటున్నాము. చెప్పారా మాకు వేతనం సరిపోవట్లేదు, వేతనం పెంచాలని కూడా మీరు అప్పీల్ చేసుకున్న పరిస్థితి? తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ట్రస్ట్ చుట్టూ తిరిగినాము, మంత్రుల చుట్టూ తిరిగినాము, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల చుట్టూ తిరిగినాము. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కానించని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మా సమస్య వెళ్ళింది సార్. ప్రజాపాలనలో మా రాష్ట్ర అధ్యక్షులు గారు ప్రజాపాలనలో మొదటి రోజున మా గురించి ఒక సబ్జెక్టు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్ని గంటలకు ఉంటుంది సార్ మీ పోస్ట్? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కూడా మీరు చేస్తారు? 24 అవర్స్ ఉంటుంది సార్. షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి, 3 షిఫ్ట్స్ ఉంటాయి మాకు. ఎంత అంటే ఎవరికి లేని విధంగా రూల్స్ ఉంటాయి సార్ మా దాంట్లో. అటెండెన్స్ విధానం కావచ్చు, మేము బయోమెట్రిక్ విధానం కావచ్చు, వాట్సాప్లో ఫోటో పెట్టి అటెండెన్స్ చెప్పడం కావచ్చు, ఎస్ సార్ ఇక్కడే ఉన్నా సార్ అని చెప్పడం కావచ్చు. ప్రతి ఒక్కటి ఫోన్ల మీద కూడా నిఘా చేస్తారు సార్. మేము ప్రతి ఒక్కటి వెట్టి చాకరీ కంటే అధ్వానం సార్. అప్పుడు గతంలో మా నాయనలు చూసిరేమో, ఇప్పుడు ప్రస్తుతం మేము అనుభవిస్తూ చూస్తున్నాం వెట్టి చాకరీ ఈ విధంగా ఉంటుందా అని. సార్ మీరు చెప్పండి, మీ క్యాడర్ ఏంటి? మీరు చేసే మా క్యాడర్ ఆరోగ్యమిత్ర క్యాడర్ సార్. మేము చేసే పని నెట్వర్క్ హాస్పిటల్లో ఏదైతే పేషెంట్ వస్తుండో ఆ పేషెంట్ వివరాలు మేము రిజిస్టర్ చేసుకొని ఆయనకి ఏ జబ్బు అయితే ఉందో ఆ జబ్బు మా హాస్పిటల్ ఉంటే మా దగ్గరే చేపిస్తాం, మా దగ్గర లేకపోతే సంబంధిత నెట్వర్క్ హాస్పిటల్ను వాళ్ళకి రెఫర్ చేయించి అది ఫాలోఅప్ చేయించే బాధ్యత మాది సార్. ముఖ్యంగా కూడా ఆరోగ్యమిత్రకు సంబంధించిన మహిళలు ఉన్నారు. మేడం ఏంటి మీ క్యాడర్ ఏంటి? మా క్యాడర్ ఆరోగ్యమిత్ర క్యాడర్ అండి. దానికంటూ ఇంకా సపరేట్గా మాకు జీతం మాత్రం మామూలుగా లో అంటే 4th క్లాస్ స్వీపర్ జీతం ఇస్తున్నారు. అంటే 15,600, మా చేతికి వచ్చేది 13,500 మాత్రమే. ఇంకొకటి మాకేంటంటే 9 to 6 మా టైమింగ్. అందరికైతే 8 hours, మాకు 9 hours డ్యూటీ. మేము ఎన్నోసార్లు అడిగినాం 9 hours మాకు ఇబ్బంది అవుతుందన్నా కానీ దాన్ని ఇంతవరకు చేంజ్ అయితే చేయలేదు. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఉంటాయి. అంటే అక్కడ హాస్పిటల్లో ఉండే పేషెంట్లను బట్టి, ఎక్కువ ఉన్న కేసులను బట్టి 3 షిఫ్ట్లు వేస్తారు. మాకు మాత్రం జీతాలు మాత్రం అదే ఈహెచ్ఎస్ చేస్తాం, జేహెచ్ఎస్ చేస్తాం. ఇంకా కొత్తగా ఏమన్నా ఇప్పుడే గ్రీవెన్సీస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు చండూరు మండలం చేసేది పిఎస్సిలో, తర్వాత నన్ను నెట్వర్క్ హాస్పిటల్ నల్గొండలోకి మార్చారు. ఇప్పుడు చండూరుకు సంబంధించి ఏదైనా గ్రీవెన్సీ వచ్చినా, అక్కడ ప్రజాపాలన జరిగినా, ఏది జరిగినా నేనే వెళ్ళాలి. టీఏ ఉండదు, డిఏ ఉండదు, ఏది ఉండదు. ఇచ్చే 13,000తో కూడా టీఏడిఎల్ మొత్తం కలుపుకొని కూడా మీరు పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా నడుస్తుంది మేడం? కుటుంబం ఏ విధంగా ఉంటుంది? ఏంటంటే కిరాయిలకు కూడా సరిపోదు. ఇప్పుడు మేము రోజు రాను పోను ఖర్చులు తీసేసుకొని అన్ని తీసుకుంటాం. మేము ఇంటి కిరాయి కట్టుకోవడానికి తప్ప ఇంకా వేరే దేనికి పనికి రాదు. అంతే. ఇంకా మిగిలిన తిండి అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మా పిల్లల చదువులకే నుంచి వస్తుంది, మేము తినడానికే నుంచి వస్తుంది. చాలా మంది కొంతమంది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా చాలా దూర ప్రాంతాలు, దేవరకొండ, డిండి అటు ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మేడం? ఎందుకంటే మొత్తం కూడా ఆరోగ్య మిత్రులు మొత్తం మీ కేటగిరీ కింద వస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇంకా వాళ్ళది ఇంకా అందరి పరిస్థితి 13,500 ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు టీఏడిఎల్ పోతే ఇంకా మిగిలేది ఏంటి వాళ్ళకి? అదే సార్, ఇంకా వాళ్ళకి అది కూడా మిగలదు. ఇంకా మేమన్నా ఇంటికి కిరాయి కట్టుకోవడం కలుగుతుంది, వాళ్ళకి అది కూడా మిగలదు. ఏంటంటే వెట్టి చాకరీ, ఉత్తగా సర్వీస్ చేస్తున్నాం అంతే. చెప్పండి మేడం, ముఖ్యంగా ఏంటి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ మాకు ఫస్ట్ డిపిఓ క్యాడర్ని చేయాలి. 60 నెంబర్ జీవో ప్రకారము మాకు వేతనాలు చెల్లించాలి. నెక్స్ట్ ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే శాలరీస్ అనేది మాకు 13,500 వస్తుంది. మాకు ఈ జీతం అయితే సరిపోదు సార్. మాకైతే అవుట్సోర్సింగ్ విధానాన్ని మాత్రం ఫస్ట్ రద్దు చేయాలి సార్. మాకు వచ్చే జీతమే 13,500, 15,000 అయితే 13,000 వస్తున్నాయి. దాంట్లో కమిషన్ వాళ్ళకు పోతుంది. ఆ కమిషన్ వాళ్ళకు పోగా మాకు మిగిలేదు ఏం లేదు సార్ మాకు. ఎందుకంటే మాకు ఫస్ట్ డిపిఓ క్యాడర్ని ఫస్ట్ అదే సార్ మాకు
60 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి. డిపిఓ క్యాడర్ని దాని ద్వారా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి సార్, మాకు రాగానే మాకు సెల్లులో ఫోటోలు పెట్టమని అంటారు. డ్యూటీ టైమింగ్స్కి రాగానే 9 to 6 టైమింగ్స్ కాబట్టి మాకు సెల్లో ఫోటోలు పెట్టమంటారు. మాకు ఫోన్లు అవైలబుల్ లేవు, మాకు ఇవ్వలేదు. మాకు ఎప్పుడో 2007లో చిన్న ఫోన్ ఇచ్చిర్రు, డబ్బా ఫోన్ ఇచ్చిర్రు. ఆ డబ్బా ఫోన్ ఇప్పటివరకు పని చేయలేదు. ఆ ఫోన్ మేము స్వయంగా మా డబ్బులు పెట్టి మేము కొనుక్కోవడమో ఏదో ఒకటి చేసుకొని మేము ఈ ఫోటోలు పెట్టమంటే మేము ఏ నుంచి పెట్టాలి? మన సెల్లులో బ్యాలెన్స్ ఉండదు. బ్యాలెన్స్ లేనప్పుడు మేము ఏం చేయాలి? నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలి. నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలంటే ఈ జీతంలో కూడా మాకు సరిపోవు. మరి మాకు ఫోన్లు ఇవ్వనప్పుడు మరి మమ్మల్ని ఫోటోలు పెట్టడం అనేది ఎందుకు? ఈ డ్యూటీలు ఎందుకు? మాకు ఇంత నరకం ఎందుకు సార్ ఇట్లా చేయాలి? మాకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు మేడం? 2007 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఈ స్కీమ్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం. మాకు ఇంకా ఏజ్ కూడా లేదు. ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుందామన్నా కూడా మాకు ఏజ్ లేదు. మాకు గవర్నమెంట్ జాబ్స్ రావు. దీంట్లోనే ఉంటే మనకి ఇంకా ఏదైనా శాలరీ పెరుగుతుందేమో, రెగ్యులర్ చేస్తారేమో, ఇంకా పర్మనెంట్ జాబ్ అవుతుందేమో అని చెప్పి ఆశ పడుకుంటా దీంట్లోనే ఉంటున్నాం సార్. ఇంకా మేము వేరే జాబ్లకైతే అప్లై చేయట్లేము. చేసినా కూడా అవకాశం లేదు. మాకు ఏజ్ లిమిట్స్ అయిపోయినాయి. ఏజ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు అందులో, అని ఏజ్ ఉన్న వాళ్ళు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం లేరు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నారు నల్గొండ కలెక్టరేట్ ముందు నుండి? ఫస్ట్ మాకు డిపిఓ క్యాడర్నే కావాలి సార్. మాకు ఫస్ట్ కావాల్సింది డిపిఓ క్యాడరే కావాలి. మాకు ఇంకేదొద్దు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, డిపిఓ క్యాడర్ని కల్పించాలి, ట్రస్ట్ ఉద్యోగులకు గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే మాకు నెలకి 14-15 సెలవులే వస్తున్నాయి సార్. అందరి గవర్నమెంట్ సంవత్సరానికి 15 సెలవులు వస్తున్నాయి. ఈ 15 సెలవులతో మేము ఎట్లా ఉండాలి సార్? ఏదైనా పెట్టుకోవాలంటే సెలవు పెట్టుకొని పోవాలి, జీతాలు కట్ అవుతాయి. 15 సెలవులకు కంప్లీట్ అయిపోతే మిగతా సెలవులు పెట్టుకుంటే శాలరీస్ కట్ అవుతాయి. వచ్చే 13,600 జీతాలల్లో ఈ 15 రోజుల కంటే ఎక్కువ సెలవులు పెట్టుకుంటే మాకు జీతాలు కట్ అయితే మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? తినేది ఎట్లా? ఉండేది ఎట్లా? ఇల్లు కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? ఇంకా మాకంటే ఘోరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. రైట్. మొత్తంగా కూడా ఆరోగ్య మిత్రులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలి, రద్దు చేసి కూడా మాకు ప్రమోషన్లు కల్పించాలని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా 17 సంవత్సరాల నుంచి కూడా మేము పని చేసుకుంటున్నా కూడా కనీస వేతనం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి కూడా ఉన్నది. మేము అప్పులు తెచ్చి కూడా ఈరోజు బతకవలసిన పరిస్థితి ఉందని కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ప్రమోషన్లు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.